ఇదేంటండి బయటకు తీసుకెళ్ళమంటే జైలుకి తీసుకొచ్చారు. నువ్వు ఇంట్లో వంట సరిగా చేయట్లేదు కదా, అందుకే జైల్లో వేద్దామని తీసుకొచ్చా. టమాటా కూర కూరలు వేసింది. మమ్మీని అడుగుతా. మమ్మీ ఆకలి అవుతుంది, ఈరోజు చికెన్ నా ఇంట్లో పప్పు చేసిండ్రా, పప్పు తినండి. వద్దు, రోజు పప్పేనా, బోర్ కొడుతుంది. అవును కదా పాప, పిన్ వచ్చినప్పటి నుంచి కూడా మనం దాన్ని కూడా బయటకి ఎప్పుడు తీసుకెళ్ళదు. డాడీ కూడా ఈ రోజు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళమని అడుగుదాం. ఏదైనా రెస్టారెంట్ కో లేకపోతే హోటల్ కు వెళ్ళి తినేసిద్దాం. ఏమండి 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 మా చెల్లి వచ్చిన కానీ బయటకి తీసుకువెళ్ళలేదు కదా, పిల్లలు కూడా ఇంట్లో తిని బోర్ కొడుతుంది అంటున్నారు. సరదాగా బయటకి వెళ్ళేసి వద్దామా? అవునండి. ఏమండి రెడీ? వెళ్దాం పదండి. ఇంకా ఇదేంటండి బయటకు తీసుకెళ్ళమంటే జైలుకి తీసుకొచ్చారు. నువ్వు ఇంట్లో వంట సరిగా చేయట్లేదు కదా, అందుకే జైల్లో వేద్దామని తీసుకొచ్చా. ఏదైనా హోటల్ కి తీసుకెళ్ళమంటే ఇదేంటండి మీరు జైలుకి తీసుకొచ్చారు. ఇది జైలు కాదులే, జిస్మత్ జైలు మండి. ఇది ఒక రెస్టారెంట్, వెళ్దాం పదండి. జైలుకంట పోయేది. మనం నిన్న గన్ను కూడా లేపలేకపోతుంది. అక్క జైలుకి వచ్చినగా ఎలా ఉంది? మనకన్నా ఎక్కడికి వచ్చినా ఆరాటం ఎక్కువ కదా, ఫ్యాన్ రాట్లే అంట. స్విచ్ ఆన్ చేయరా ఫస్ట్, స్విచ్ ఆన్ చేయరా. స్విచ్ ఆన్ చేయకుండా ఫ్యాన్ వేస్తాడు. వచ్చింది ఉండని, ఇంకా స్విచ్ ఆన్ చేయకుండా ఫ్యాన్ వేస్తారా? ఓ తెలివి. ఏం తప్పు చేసినాను జైలుకి తీసుకొచ్చినా? బాగుంటుందా ఇక్కడ భోజనం? మరదల్ని గెలవడానికి వచ్చిన బావ జైల్లోకి పోయారంట పాపం, చూడ్డానికి వచ్చింది. అది నొక్కితే అప్పుడు వాళ్ళు వస్తారంట. వస్తారేమో చూద్దాం, ఆగినాము జర. మాకేమేం కావాలో మా హస్బెండ్ చెప్తుంటే వాళ్ళు ఆర్డర్ తీసుకుంటున్నారు. తీసుకున్న వెంటనే మా ఆర్డర్ అనేది తీసుకొచ్చారు, చూసేయండి. ఇంత పెద్ద ప్లేట్
ఇట్లా అందరం ఒకటేసారి తినేయాలి. ఫేమస్ పాన్ కూడా మంచి డెలివరీ. అక్కడ పోలీసు అక్కడ 2 గంటలు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బావ బయటకు పోయిన డబ్బులు ఎలా కట్టాలో ఏం. ఎట్లా కడతావు? డబ్బులు తీసుకురా మీ నాన్న గురించి. మా వాళ్ళకైతే పెట్టడు కానీ ఆ రోజులు వస్తే మాత్రం మంచిగా పెట్టుతాడు, అన్నీ తీసుకుపోతాడు. మా వాళ్ళంటే మీ నాన్నకు అంత చులకన. మీ నాన్నకు మీ హస్బెండ్ ఆల్రెడీ బిల్ పే చేస్తారు మేడం. హలో, ఏమండి? నేను ఆల్రెడీ బిల్లు కట్టేసాను, మీరు వచ్చేసి ఉంటారు తినేసి. కట్టేశారా? సరే సరే అండి. అవునమ్మో, అందరినీ ఆయన సమానంగా చూస్తాడు. నేనే ఆయన అపార్థం చేసుకున్నా. ఇంటికి వెళ్ళాక సారీ చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం